ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ కౌన్సిలర్లు వీధి రౌడీలా రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నూజివీడు పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. నూజివీడు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో ఫ్లెక్సీల ఏర్పాటుపై వారం రోజులుగా వైసీపీకి చెందిన కౌన్సిలర్లు మేకల అనిల్, రామగిరి రంగబాబు కయ్యానికి కాలు తూవుతున్నారు. దీంతో కౌన్సిలర్లకు నచ్చ చెప్పేందుకు నూజివీడు ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద పంచాయతీ ఏర్పాటు చేశారు. అయితే ఇరు వర్గాలతో మాట్లాడుతున్న తరుణంలో ఒక్కసారిగా కౌన్సిలర్ల అనుచరులు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ కత్తులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో 4 యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వైసీపీ కార్యకర్తలు పారిపోయారు. అయితే దాడికి నిరసనగా ఓ వర్గానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ షాప్ పై కౌన్సిలర్ మేకా అనిల్ వర్గానికి చెందిన యువకులు వార్డు వాలంటీర్ దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీంతో నూజివీడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా నూజివీడు ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. కారణం అంటే పిల్లల గొడవ, అది బ్యానర్లు చింపుకునే కాడికి బ్యానర్లో ఫ్రేములు తీసుకెళ్ళిపోవడం, ఈ కారణాలు ఇవన్నీ అలాగే పెరిగిపోయింది. 3 అద్దాలు పాల్గొట్టారు. పాల్గొట్టిన వ్యక్తి కౌన్సిలర్, ఆ కొనోడు వాలంటీర్ కాదు, వాలంటీర్ పాల్గొట్టినాడు. మేకల సూరి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ప్రస్తుతం న్యూజివీడులో పరిస్థితి ఏ విధంగా ఉంది? శాంతి, ఈ రోజు ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ 2 వర్గాల మధ్య జరిగిన గొడవ స్థానికంగా కలకలం కలిగించింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కార్యాలయం వేదికగా 2 వర్గాలు కూడా తలబడి కొట్టుకోవడం, దాడులు చేసుకోవడంతో తీవ్ర సంచలనం కలిగించింది. ముఖ్యంగా ఈ ఘటన సంబంధించి పోలీసులు అన్ని అప్రమత్తం అవడంతో మొత్తం పూర్తి స్థాయిలో పట్టణం మొత్తం పోలీసులు మోహరించి ఇరు వర్గాలను పూర్తి స్థాయి చెదరగొట్టారు. ప్రస్తుతానికైతే పరిస్థితిలో కూర్చున్న పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఆ ఉద్దేశపూర్వకంగా ఇరు వర్గాలు దాడి చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఎప్పటి నుంచో కూడా ఆ ఇద్దరు వైసీపీ కౌన్సిలర్ గా ఉన్న మేక అనేది అలాగే రామగిరి రంగబాబు ఇద్దరి మధ్య కూడా కొంతకాలంగా వివాదం నడుస్తా ఉంది. ఈ సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఇద్దరికి సంబంధించిన మేకలు కూడా ఆ సోషల్ మీడియా వేదికగా ఒకరు వ్యతిరేకంగా పోస్టులు పెట్టుకున్న పరిస్థితి కూడా ఉందని చెప్తా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కుమారుడు వద్ద దీన్ని పంచాయతీ కూడా పెట్టారు. అందులో భాగంగానే ఈ రోజు ఆదివారం కూడా కావడంతో మొత్తం ఊరిని పిలిచి రాజకీయానికి కూడా ప్రయత్నించారు. అయితే ముందస్తుగానే ఇరువురు కూడా కేవలం ఇటు అనిల్ అటు రంగబాబు ఇద్దరు మాత్రమే రాకుండా తమ అనుయాయులతో కలిసి ఆడ చేరుకున్నారు. మాటల మధ్యలో మళ్ళీ ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే ప్రయత్నంలో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు కూడా అదేవిధంగా కలబడ్డారు. ఆ కత్తులు కర్రలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఇరు వర్గాలకు చెందిన 4 యువకులు తీవ్రంగా గాయాలయ్యి దీంతో ఒకసారి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అది సమాచారం అందుకున్న పోలీసులు కూడా రంగంలో దిగడంతో మొత్తం అక్కడ ఉన్న ఇరు వర్గాల అన్యాయంతో పాటు అనిల్ అలాగే రంగబాబు కూడా పరారైపోయారు. అయితే కొంతసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది అనుకున్న సమయంలో మళ్ళీ మరి కొంతసేపటికి అనిల్ వర్గానికి చెందిన కొంతమంది ప్రింటింగ్ ప్రెస్ పై దాడి చేయడం, అడ్డు పాల్గొనడంతో పాటు అక్కడ రణరంగం సృష్టించారు. ఇది సమాచారం అందుకున్న పోలీసులు మళ్ళీ అక్కడ చేరుకుని వారందరినీ ఎదుర్కొట్టడంతో పోలీసులు వచ్చే సమయానికి అందరూ పరారయ్యారు. అప్పటికి చాలా మంది ఆ పోలీసులు వారి వెంట పడినప్పటికీ కూడా దొరకకుండా పారిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. దీంతో మళ్ళీ ఏ పరిస్థితి వస్తుందో, మళ్ళీ ఏ విధంగా గొడవలు వచ్చాయని ముందస్తు జాగ్రత్తగా మొత్తం ప్రధాన సెంటర్ లో మొత్తం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పడించారు. ఎవరిని కూడా అటువైపు రోడ్లపైకి రాకుండా పూర్తి చెప్పిన భర్త చర్యలు చేపట్టిన పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఆ ఘటనకు సంబంధించి అయితే ఇంతవరకు ఇంత గొడవ జరిగిన 4 తీవ్రంగా కారణప్పుడు కూడా దీనికి సంబంధించి కేసులు చేపడంతో ఎమ్మెల్యే ఒత్తిడే కారణం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీలను ఇరు వర్గాలు కొట్టుకున్న పరిస్థితి ఇంత పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత కేసులు పెట్టామని పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి అయితే అధికారులు ఎవరు మాట్లాడే పరిస్థితి వారికి కనిపిస్తోంది. ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్న సమాచారం చుట్టూ పరిస్థితి అదుపులో ఉందని, అలాగే అర్ధరాత్రిగా గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా ఆయా ప్రాంతాల్లో
పూర్తిస్థాయిలో నైట్ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తాం, హీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదైనా వైసీపీ వాళ్ళలోనే ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ మాత్రం స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ కూడా సమాచారం పూర్తిగా సేకరించి నివేదించాలని కోరినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు.